టెక్నాలజీ పెరిగితే పారదర్శకత పెరుగుతుందని ఆశించాం. కానీ అదే టెక్నాలజీని అడ్డం పెట్టుకుని కొందరు కిలాడీలు ప్రభుత్వ ఖజానాకే కన్నం వేశారు. కంచె చేను వేసినట్లు రైతుల భూములకు భరోసా ఇవ్వాల్సిన వ్యవస్థలోనే భారీ స్కామ్ వెలుగు చూసింది. యాదాద్రి జనగామ జిల్లాలో జరిగిన భూ భారతి ధరణి రిజిస్ట్రేషన్ కుంభకోణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1000కి పైగా డాక్యుమెంట్లు, సుమారు 4 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం గోల్మాల్. అక్రమాలకు పాల్పడిన నిందితులను వరంగల్ పోలీసులు కటకటాలు వెనక్కి నెట్టారు. అసలు ఈ స్కామ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఆన్లైన్ స్లాట్ బుకింగ్ లో జరిగిన మ్యాజిక్ ఏంటి? లెట్స్ వాచ్. యాదాద్రి జనగామ జిల్లాల్లో వెలుగు చూసిన భూభారతి ధరణి రిజిస్ట్రేషన్ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేసేందుకు ప్రవేశపెట్టిన ధరణి భూభారతి పోర్టళ్లు ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారాయి. అయితే ఇక్కడ నిందితులు తమ అవినీతి అవసరాల కోసం కొత్త రకం మోసాన్ని ఇన్వెంట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టను కేంద్రంగా చేసుకుని నడుస్తున్న కొన్ని ఆన్లైన్ సర్వీస్ సెంటర్లు ఈ కుంభకోణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. అమాయకపు రైతులు, భూ యజమానులు రిజిస్ట్రేషన్ కోసం వస్తే వారి నుంచి పూర్తి స్థాయి స్టాంప్ డ్యూటీ వసూలు చేసేవారు. కానీ ప్రభుత్వానికి చెల్లించేటప్పుడు మాత్రం అసలు ఆట మొదలు పెట్టేవారు. వెబ్సైట్లలోని ఎడిట్ ఆప్షన్ని ఆసరాగా చేసుకుని మొబైల్ అప్లికేషన్ల సాయంతో చలాన్లను మ్యానిపులేట్ చేసేవారు. అంటే ₹1,00,000 చెల్లించాల్సిన చోట కేవలం 100ల్లోనో 1000ల్లోనో చెల్లించి నకిలీ రసీదులను సృష్టించేవారు. ఈ ఫేక్ రసీదులు స్టాంపులతోనే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పని పూర్తి చేయించేవారు. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇచ్చిన డేటా ప్రకారం 1080 డాక్యుమెంట్లు ఇలాగే అక్రమంగా రిజిస్టర్ అయ్యాయి. ఈ భారీ నెట్వర్క్ ను వరంగల్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. లా యాజ్ లాంగ్ ఆర్మ్స్ అన్నట్టుగా ఈ స్కామ్ లో ప్రమేయం ఉన్న 15 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 63,19,000 రూపాయల నగదు, దాదాపు ₹1 కోటి విలువ చేసే ఆస్తి పత్రాలు, ఒక కారు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేయగా మరో 9 మంది పరారీలో ఉన్నారు. మరోవైపు ఈ అవినీతి వ్యవహారంలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్లో ఎండర్స్మెంట్లలో చెల్లించిన మొత్తం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ వాటిని ఎలా ఆమోదం ఇచ్చారన్న దానిపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఈ స్కామ్ లో భాగస్వాములుగా అనుమానిస్తున్న పలువురు తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కుంభకోణం విలువ 3.9 కోట్ల పైమాటే. అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని లోతుగా విచారిస్తే మరిన్ని జిల్లాల్లో ఇలాంటి అక్రమాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తుంది. పరారీలో ఉన్న మరో 9 మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, అసలు రిజిస్ట్రేషన్ సమయంలోనే అధికారులు దీన్ని ఎందుకు గుర్తించలేకపోయారు? డాక్యుమెంట్ ఎండర్స్మెంట్ సమయంలో చలాన్ నంబర్ చెల్లించిన మొత్తం స్పష్టంగా కనిపిస్తాయి. మరి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు కళ్ళు మూసుకొని సంతకాలు చేశారా, లేక అధికారులకు కూడా ఇందులో వాటాలు అందాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం పలువురు తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం రెవెన్యూ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆన్లైనే కదా అని కళ్ళు మూసుకొని నమ్మేస్తే ఇలాంటి గరానా మోసగాళ్ల వ్యవస్థలోనే లొసుగులను వాడుకొని ఖజానాను ఖాళీ చేస్తారు. ప్రభుత్వానికి ఆదాయం రాకపోవడం ఒకెత్తు అయితే, రేపు ఈ డాక్యుమెంట్ల వల్ల కొనుగోలుదారులు లీగల్ చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం ఇకనైనా ధరణి పోర్టల్లోని సెక్యూరిటీ హోల్స్ ని పూడ్చేందుకు ఏదో ఒకటి చేయాలి. సో అన్ని డీటెయిల్స్ నింపిన తర్వాత ఫైనల్ ఏదైతే పేమెంట్ పేజ్ ఉంటుందో అక్కడ వాళ్ళు ఆన్లైన్లోనే ఇది
కొంచెం ఎడిటింగ్ అక్కడ చేసుకొని ఆ వెబ్సైట్లో కొంచెం ఫోర్జరీ చేసుకొని వీళ్ళు ఒకటి చిన్నది వాళ్ళు ఇంతకుముందు యాప్ ఒకటి డౌన్లోడ్ చేశారు, ఇన్స్పెక్ట్ అండ్ ఎడిట్ HTML యాప్ అని. అది అది యాప్ అట్లా డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు అది పేమెంట్ పేజ్లో కొంచెం ఫోర్జరీ చేసుకొని ఆ అమౌంట్కి ఏదైతే అది ముఖ్యంగా ఏదైతే అమౌంట్ ఉన్నారో దానికి చాలా చిన్నగా చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లక్ష రూపాయలకి జస్ట్ 1000 రూపాయలు అట్లా ఎడిట్ చేసుకొని సో అది వాళ్ళు అట్లా పేమెంట్ చేసేవాళ్ళు. సో సో దాంట్లో ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్కి ఇది ₹1,00,000 పోయే బదులు జస్ట్ 1000 రూపాయలు పోయినాయి. సో ఇట్లా వాళ్ళు చేస్తూ చాలా నంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళు చేశారు. సో దీంట్లో ఎవరైతే ముఖ్య అక్యూజ్ ఉన్నాడో బసవరాజు, వీడే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇది పాండు అండ్ గణేష్ కుమార్ వీళ్ళు కూడా చాలా నంబర్ ఆఫ్ కేసెస్ చేశారు. సో వీళ్ళు ఒకటి ఇక్కడ నెట్వర్క్ లాగా ఏర్పాటు చేసుకొని ఎవరెవరైతే అప్రోచ్ అవుతున్నారో సో వీళ్ళతో మీ సేవా ఆపరేటర్స్తో కాంటాక్ట్ అయ్యుకొని సో అంతా వీళ్ళు అది 15 మెంబర్స్ అట్లా వీళ్ళు నెట్వర్క్ పెట్టుకున్నారు. సో నెట్వర్క్లోనే ఇవన్నీ కూడా అది పనులు వాళ్ళు చేసేవాళ్ళు. ఈ 15 మెంబర్స్ కాకుండా ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, అది ఇంకా కూడా మినిమం 9 మంది ఇప్పటి వరకు మనం గుర్తించాము, అంటే టోటల్ 24 మెంబర్స్. ఆ 9 మంది ఇంకా మా కస్టడీలో లేరు, వాళ్ళని కూడా అది త్వరలోనే పట్టుకుంటాము.